పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. నా యేసు రాజా స్తోత్రము. సిలువను మోసి రక్తము చిందిన యేసు రాజా స్తోత్రం. మరొక వారంలో దేవుడు ప్రవేశపెట్టాడు. ప్రత్యేక వందనాలు అర్పిస్తూ ఈ వారమంతా ప్రభు మనకు తోడుగా ఉండాలని. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనమందరం కలిసి ప్రతిరోజు యేసుతో 40 రోజుల కార్యక్రమంలో పాల్గొంటున్నట్లు ఈ దినం కూడా ప్రత్యేకంగా ఎవరెవరైతే ముందుకొచ్చి స్పాన్సర్ చేస్తున్నారో ఆ బిడ్డలందరి ఉద్దేశములతో మన ఉద్దేశములు అర్పించుకుంటూ ప్రార్థిస్తాం. దాసరి రాజమ్మ 9వ మరణ వర్ధంతి సందర్భంగా ఆమె ఆత్మశాంతి కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్న వారు దాసరి జగదీష్ కవిత. అలాగే కె ప్రసాద్ కుమార్ చేస్తున్న వ్యాపారంలో అభివృద్ధి, కుటుంబ ఆధ్యాత్మికంగా ఎదుగునట్లుగా కుటుంబ దైవాశ్రదం కొరకు, మరియు కె శౌర్యులు ఆత్మశాంతి కొరకు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్న వారు మోనిక. అలాగే వెంకటేశ్వరులు శిరోమణి కుటుంబం కృతజ్ఞతగా వారు చేస్తున్న కిరాణా షాప్ అభివృద్ధి, నవీన్ పాలిటెక్నిక్ ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తి అవునట్లుగా కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యం, దైవాశీర్వాదం కొరకు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నారు. అలాగే నిన్నటి రోజు నేను చెప్పినట్టు మరొకసారి అరుణ్ స్వామి అనే వ్యక్తిని ఐసీ వార్డులో ప్రభువు వెళ్ళి తాకి స్వస్థపరచి సాక్షిగా నిలబెట్టమని ప్రభుని ప్రార్థన చేసుకుందాం. వీరి ఉద్దేశములతో మన ఉద్దేశంలో కూడా ప్రభుని అర్పించుకుందాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వజగత్తుకి పెళ్ళుబికి ప్రవగించినది. జీవమూర్తయైన దేవా, ఎడతగని దైవ కృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. ఆమేన్. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించే దివ్య రక్తమా, జీవ జలమా, మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవ జలమా, మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవ జలమా, మేము నమ్ముచున్నాం. అందరు కలిసి పరలోక జపం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదం చేతానని మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భ ఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వాళ్ళలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. కీర్తన 52:9 వచనం. దేవా, నీవు నాకు చేసిన మేలులకు గాను నేను నీకు నిత్యము వందనములు అర్పింతును. జీవితమే సరిపోదు,
మనము దేవునికి రుణపడి రుణము తీర్చడానికి అందుకే స్తోత్రమును అర్పిస్తూ ఉన్నాం. కీర్తనకారునికి అది అర్థమైంది. Psalm 52:9 Psalmist understood whole life is not enough to thank the Lord for what great graces we received. That's what Psalmist says. కీర్తన 103:8 ప్రభు కరుణామయుడు, దయాపూరితుడు, దీర్ఘశాంతుడు, ప్రేమ నిధి. దానికి ఎన్ని సర్టిఫికెట్ చూడండి. కరుణామయుడు, దయాపూరితుడు, దీర్ఘశాంతుడు, ప్రేమ నిధి. Our Lord has got so many certificates. He is a merciful God. He is full of compassion. He is full of peace. He is full of love. Psalm 103:8. కీర్తన 103:11 Psalm 103:11 we again hear భూమికి ఆకాశము ఎంత ఎత్తుగా ఉన్నదో ప్రభు పట్ల భయభక్తులు చూపువారికి ఎడల అతని ప్రేమ అంత మికుట్టముగా ఉండును. హౌ హై ఈస్ ద హెవెన్ ఆన్ ఫ్రమ్ దిస్ ఎర్త్. సో ద లార్డ్ విల్ షో మర్సీ టు దోస్ హూ హ్యాస్ ఫియర్ ఆఫ్ గాడ్. పాడుదామా ప్రేమణ సహోదరి సహోదరులారా, సిలువలో మరణించి కరుణ జాలి చూపిస్తున్న దేవునికి స్తోత్రం చెల్లిస్తాం. నా యేసు రాజా స్తోత్రము, నా యేసు రాజా స్తోత్రము, 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 నే జీవించుదాక ప్రభు. స్తోత్రము, స్తోత్రము, నే జీవించుదాక ప్రభు. కరుణా సంపన్నుడా, బహుజాలి గల ప్రభువా, కరుణా సంపన్నుడా, బహుజాలి గల ప్రభువా, దీర్ఘశాంతం ప్రేమా కృపయు నిండియుండు ప్రభువా, దీర్ఘశాంతం ప్రేమా కృపయు నిండియుండు ప్రభువా. స్తోత్రము, స్తోత్రము, జీవించుదాక ప్రభు. నిత్యపిత నీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపములే పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాం. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము
సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఈ సంవత్సరం జరగబోయే ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ అంటే సిలువ మార్గంలో చుట్టూ ప్రదక్షిణ జరిగినప్పుడు నన్ను ఎవరు సెలెక్ట్ చేయలేదని ఏడుస్తున్న ఒక అమ్మాయి, దేవుడు ఈరోజు ఈ సంవత్సరం నిన్ను ఎన్నుకోబోతున్నాడు. నీవు నిజంగా ఆ పాత్రను ఎంత చేయబోతున్నావంటే ప్రజలు ఏడుస్తారు. అంటే నీ ద్వారా అనేక మందికి అది యాక్టింగ్ కాదు, నిజంగా దేవునికి నీవు మహిమ కలిగించే విధంగా కార్యం చేయబోతున్నావు. యు ఆర్ గోయింగ్ టు బి సెలెక్టెడ్ ఫర్ దట్ బ్యూటిఫుల్ ప్యాషన్ ప్లే. ఎస్. లూక్ 23:34. అప్పుడు యేసు, తండ్రి, వీరు చేయునది ఏమో వీరు ఎరుగరు, వీరిని క్షమింపము అని పలికాను. అంతే తెలుసు వాళ్ళు ఏం చేశారని. అయినా దాచిపెట్టే దేవుడు మన దేవుడు. ఏ తల్లి అండి తన బిడ్డలు చేసిన పాపాన్ని డామ్ డూమ్ అని వీధి అంతా చెప్తుంది? అలాంటి దేవుడు మన దేవుడు, దాచిపెడతాడు. అవర్ గాడ్ హైడ్స్ అవర్ సిన్స్, అవర్ ఇనిక్విటీస్ లైక్ ఎ మదర్ హూ హైడ్స్. She will never betray his children, her children in front of others. That's our God. Luke 23:34. Lord, Father, they do not know what they are doing. Forgive them, Father. ఆ క్షమాపణ మనకి ఇస్తున్నాడు. మన పాపములు ఈ పాట ద్వారా క్షమింపబడును గాక. ప్రార్థనతో పాడుదాం ప్రేమణ సహోదరి సహోదరులారా. నా యేసు రాజా స్తోత్రము, నా యేసు రాజా స్తోత్రము, 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 నీ జీవించుగాక ప్రభు. స్తోత్రము, స్తోత్రము, నీ జీవించుగాక ప్రభు. తండ్రి వారిని మన్నించుమని మా కోసం ప్రార్థించితివి, తల్లి వారిని మన్నించుమని నా కోసం ప్రార్థించితివి. పాపాలను శాపాలను తొలగించి మమ్ము దీవెనగా మార్చితివి. పాపాలను శాపాలను తొలగించి మమ్ము దీవెనగా మార్చితివి. అందుకే స్తోత్రము, స్తోత్రము, మేము జీవించు దాక ప్రభు. 40 రోజులు సరిపోదు, రుణం తీరదు, జీవించు దాకా స్తోత్రం చెల్లించాలి. పాడుదాం, రుణపడి జీవిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము
సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. మొన్ననే మనం నేర్చుకున్నాం మంగళవారం, పోయిన మంగళవారం ఏమని, కొందరు జీవిస్తారు, మరణిస్తారు, అడ్రస్సే లేకుండా మాయమైపోతారు. కానీ కొందరు వాళ్ళ సందతి వారికి ఆశీర్వాదం వదిలి వెళ్తారు. మన యేసయ్య చనిపోయాడు, చాప్టర్ క్లోజ్డ్ అని అందరూ అనుకున్నారు, చంపిన వాళ్ళు. కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది, పిలిచిన వాడికెల్లా అది ఏ రోగంలో ఉన్నా, ఏ బాధల్లో ఉన్నా, ఏ పాపశాపంలో ఉన్నా, ఏ అంధకార శక్తిలో ఉన్నా, యేసయ్యా అని కల్వరిగిరి వైపు చూస్తూ, సిలువ వైపు చూస్తూ ప్రార్థిస్తే సిలువ క్రింద సాతాన్ని నలుగొట్టిస్తాడు, వ్యాధులకు స్వస్థతనిస్తాడు. అందుకే యుక్తివిదేశ కాండం 4:7 అవును మరి మన దేవుడు పిలువగానే పలుకును, ఏ జాతి జనులకైనను, ఎంత గొప్ప జాతి జనులకైనను వారి దేవుడు మన దేవుని వలె చేరువలో ఉన్నాడా. సి డ్యూట్రానమీ 4:7, యుక్తివిదేశ కాండం 4:7. Bible says, whenever we call, our God is there at our beck and call to say, I am here, I am here. He looks at us from the cross and says, come to me, what do you want? I will give it to you. Healing, miracle, deliverance. So many died, no address. He died. He continues to pour out blessings. That's why in Telugu it is said, avunu mari, like that. Yes, is there any God so close to us like this? 40 days యేసుతో 40 రోజులు దగ్గరికి వస్తున్నాడు, నీతో మాట్లాడుతున్నాడు, కనిపిస్తున్నాడు కదా సిలువలో. ప్రార్థనతో పాడుదామా, దేవా పిలిచిన వారికల్లా దరిలో ఉన్నవాడా, మనసారా పిలిచి విడుదలను పొందే రోజులుగా మార్చమే అని ప్రార్థిస్తాం. నా యేసు రాజా స్తోత్రము, నా యేసు రాజా స్తోత్రము, 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 నీ జీవించుదాక ప్రభు. స్తోత్రము, స్తోత్రము, నీ జీవించుదాక ప్రభు. పిలిచేడి వారికెల్లా దరిలో ఉన్నవాడా, పిలిచెడి వారికల్లా దరిలో ఉన్నవాడా, మనసార పిలచి స్వరమును వినిన విడుదలనిచ్చువాడా, మనసార పిలిచి స్వరమును వినిన విడుదలనిచ్చువాడా. అందుకే స్తోత్రము, స్తోత్రము, నీ జీవించు దాక ప్రభు యేసయ్యా. పిలువండి, మీకు జవాబిచ్చి దేవునికి విన్నపాలర్పించండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి.
దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. కరెక్ట్ అయిన రాజు పరిపాలిస్తే ఆ దేశము, ఆ ప్రజలు బాగుంటారు, సంరక్షణలో ఉంటారు. అందుకే ఏమని పాడాము? నా యేసు రాజా అని పాడాము. మన యేసు మనలను పరిపాలించే రాజా, పరిపాలించే రక్షకుడు. ఆయన రెక్కల క్రింద, సిలువ క్రింద రాజాలాగా పరిపాలిస్తాడు. రక్త కోటను మరుగు ఎవరైనా ముట్టుకుంటే కనురెప్పలను ముట్టుకున్న దానికి సమానం అన్నాడు. ఎస్, హీఈస్ అవర్ కింగ్. కింగ్, ద రైట్ కింగ్ విల్ reign us and he will be protected under him. We don't feel safe with everybody, no. He is a king who protects us under his wings, under his fort of blood of Jesus. ప్రార్థన చేద్దాం. యేసువా, దివ్య కారుణ్యమా, దివ్య కారుణ్యమా, ఈనాటి నుండి ఎటువంటి సంశయము లేకుండా నా సంపూర్ణ జీవితమును నీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము, నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. మీ దివ్య కారుణ్య ప్రతిరూపం ఇహలోకమునందు నా గృహమును, నా కుటుంబమును, దివ్యవాక్య కేంద్రమును, DMI 24/7 గ్రూపును మా ప్రయాణములలో సకల కీడుల నుండి కాపాడును గాక. దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనము చెందకుందురు గాక. ఇది వారి జీవితంలో సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరియు సదాకాలమున మహిమగాను ఉండును గాక. ఆమేన్. యేసువా, నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్, ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫౌస్టినమ్మ గారా, మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫౌస్టినా, ప్రే ఫర్ us. రిజల్ట్ వచ్చేసరికి పేపర్లో కానీ ఆన్లైన్లో కానీ ఫస్ట్ మీ నంబర్ కనిపించదు. భయపడవద్దు, అది మిస్టేక్. అందువలన ఇప్పుడు కాదు, రిజల్ట్ వచ్చిన తర్వాత ఆల్రెడీ ప్రభు ముందే చెప్తున్నాడు. ఆ వ్యక్తి భయపడతావంట, అనవసరంగా నిరుత్సాహపడవద్దు, అది ఒక మిస్టేక్. తర్వాత కరెక్ట్ చేసి ఈ నంబర్ నీవు గొప్ప రీతిలో ఉత్తీర్ణత సాధించినట్టు చూస్తా. ఓపిక పట్టాలి. అందరూ విశ్వాసంతో ప్రార్థించండి. పరీక్షలు రాసిన పిల్లలందరూ ధైర్యంతో పరీక్షలు రాయండి. కారణం, మీకోసం ప్రార్థించే ఒక్క తల్లి ఇల్లు ఉంది. పవర్ హౌస్ ఆఫ్ ఆంధ్ర, తెలంగాణ, హోల్ వరల్డ్, ముత్తంగి. మీరు ఆ పవర్ హౌస్ నుంచి శక్తిని పొందుదురుగా. ఆల్ దోస్ రైటింగ్ ద ఎగ్జామ్ ఫ్రమ్ ద పవర్ హౌస్ ఆఫ్ ఆంధ్ర, తెలంగాణ, ద హోల్ వరల్డ్, ముత్తంగి సెంటర్, డివైన్ ముత్తంగి టీవీ ఛానల్ is praying for you. We are praying for you. Thank you. Be safe, go safe. You are not alone. మీరు ఒంటరిగా వెళ్ళలేదు. అవును, ఇది బాగుంది. స్టెప్ బై స్టెప్ చెప్పండి. స్టెప్ బై స్టెప్, ఒక మెట్ నుంచి ఇంకొక మెట్, అట్లా. యేసు ప్రభు యోహాను 20:19 నుంచి అట్లా చదువుకుంటూ మీరు వెళ్ళాలి. హోంవర్క్ ఈరోజు చేయండి. యేసు ప్రభు చనిపోయాడు, పునరుత్థానమయ్యాడు. స్టెప్ బై స్టెప్, ఒక మెట్ నుంచి ఇంకొక మెట్టు వస్తాడు. శాంతి కలుగును కాకని చెప్తాడు. తర్వాత చేయి చాపుతాడు. చేయి చాచి గాయములను చూడు, ఆ గాయపడిన హస్తముతో స్వస్థపరుస్తాడు. తోమ ఉంటాడు కదా, మన తోమ ఎవరు? మన ఇండియాకు వచ్చిన తోమ. ఆయన అంటాడు, ఆ వేలు పెట్టాలి అప్పుడే నమ్ముతానంటాడు. మీరు కూడా అట్లా అడగండి.
వ్యక్తిగతంగా అనుభవించాలి. సులువ మార్గం అందరితో పాటు వెళ్ళకూడదు, నీవు అనుభవించాలి. ఆయన పడిన బాధలు, గాయములు అన్నీ నీకు స్వస్థతగా మారాలి. అందుకే ఈ సెల్ ఫోన్ ఇవన్నీ పక్కన పెట్టే, ఏదైతే కావాలో అంతవరకు మాట్లాడాలి. యేసు ప్రభు గాయాల ద్వారా స్వస్థత పొందాలి. అలాంటి రోజులు ఇవి. స్టెప్ బై స్టెప్ చెప్పండి. స్టెప్ బై స్టెప్. ఎన్ని రోజులు? 40 రోజులు. హౌ మెనీ డేస్? 40 days. స్టెప్ బై స్టెప్ గాడ్ ఈస్ టేకింగ్ యూ ఫర్ ఎ హీలింగ్. Amen. యేసుతో 40 రోజులు స్టెప్ బై స్టెప్. శాంతి కలుగును గాక, తర్వాత గాయం చూపిస్తాడు, తర్వాత శాంతి కలుగును గాక అంటాడు, తర్వాత శ్వాసను ఊదుతాడు. స్టెప్ బై స్టెప్. పాడుదాం ప్రియమైన సహోదరి సహోదరులారా. నా యేసు రాజా స్తోత్రము, నా యేసు రాజా స్తోత్రము, స్తోత్రము స్తోత్రము నీ జీవించుదాక ప్రభు. స్తోత్రము స్తోత్రము నీ జీవించుదాక ప్రభు. పొందిన దెబ్బలచే స్వస్థపరచువాడా, పొందిన దెబ్బలచే స్వస్థపరచువాడా, విశ్వాసముతో వేడిన వారికి స్వస్థతనిచ్చువాడా, విశ్వాసముతో వేడిన వారికి స్వస్థతనిచ్చువాడా. స్తోత్రము స్తోత్రము నీకే మా స్తోత్రము. గాయపడిన యేసు ప్రభు శిలువ రోజు ఉంచబడుతుంది. దాని వైపు చూస్తూ ఈ గాయాలు మాన్పాలని, స్వస్థత కలగాలని ప్రార్థన చేసుకోండి. ఎక్కడ మీకు రోగం ఉందో అక్కడ చేయి ఉంచి ఆల్రెడీ స్వస్థత జరుగుతుందని థ్యాంక్స్ చెప్పండి, ప్రార్థించండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఈ నెల ఉడకంలో అయిపోయాయి. వచ్చే నెలలో ఉడకం ముందుగానే అనౌన్స్ చేయడానికి కారణం అదే తపస్సు కాల చివరి ఉడకం. మార్చి 18 సాయంత్రం నుండి మార్చి 22 సాయంత్రం వరకు మనం ప్రత్యేక తపస్సు కాల, మరి ముఖ్యంగా పాస్కాలో ప్రవేశించబోతున్నాం. దానికి ముందు అనేక విషయాలు వినబోతున్నాం. రండి,
ఈ విషయాన్ని అందరికీ తెలియచేయండి. దీక్షాపరులు, మరి ముఖ్యంగా దీక్షాపరులు, మీరు ఇక్కడికి వస్తే మాకు ఆశీర్వాదం, మీరు ఇక్కడికి వస్తే ఆశీర్వాదం మోసుకొని మీ ప్రాంతం అంతా పంచుతారు. అలాంటి వడకము జరగబోతున్నాయి. దోస్ ఆర్ టేకింగ్ దీక్ష, ప్లీజ్ as priests and nuns and all those catechists, please encourage them to come for this retreat, because they will come back and bless your place, and they will become a blessing for this center, because they are taking fasting and praying. The retreat is 18th evening to 22nd evening. In the same way, in the month of March 6th evening to 9th afternoon, we have the final retreat of the London retreat, that is in English, 6th evening to 9th afternoon. మార్చి నెలలో 6 సాయంత్రం నుండి 9 మధ్యాహ్నం వరకు ఇంగ్లీష్ భాషలో కూడా చివరి తపస్సు కలవటం జరుగుతుంది. రండి, దేవుని యొక్క దీవెనలు పొందాలని మీ అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రియమైన సహోదరి సహోదరులారా, నేను అప్పుడప్పుడు వింటాను, కొంతమంది మనస్పర్ధలు, వేదన, దుఃఖము, డిప్రెషన్కి వెళ్ళిపోయి తలుపులు మూసుకొని లోపలే ఉండిపోతారు. అలాంటి పరిస్థితిలో ఆనాడు శిష్యులు ఉన్నారన్నమాట. యోహాను సువార్త 20:19. అది ఆదివారం సాయం సమయం, యూదుల భయముచ్చే శిష్యులు ఒక చోట తలుపులు మూసుకుని ఉండిరి. యేసు వచ్చి వారి మధ్య నడిచి ఉండి, మీకు శాంతి కలుగునుగాక అనెను. సమ్ టైమ్స్ we get caught up, we get depressed, we don't want to tell anybody, we lock up inside. కొంతమంది లోపలే పెట్టుకొని బయట చెప్పలేరు, ఎవరికి చెప్పలేక కృంగిపోతారు, మెంటల్ పేషెంట్గా మారిపోతారు. దాట్ సార్ట్ ఆఫ్ సిచ్యువేషన్ డిసైపుల్స్ వేర్. అపోస్తులకే అలా జరిగిందండి మనం ఏమాత్రం. కానీ యేసు ప్రభు ఏం చేశాడు? తలుపులు మూసుకున్నా, మూయబడిన తలుపుల మధ్యలో లోపలికి అట్లా వెళ్ళిపోయాడు. మనం తలుపులు మూసుకున్నా పిచ్చి ప్రేమతో మన దగ్గరికి వచ్చే యేసుతో 40 రోజులు కార్యక్రమం. ప్రార్థన చేద్దాం. శాంతి కలుగునుగాక, మన శాంతి కలుగునుగాక. ప్రార్థనతో పాడి ముగిస్తాం. ఆశీర్వాదం పొందుకుందాం. నా యేసు రాజా స్తోత్రము, నా యేసు రాజా స్తోత్రము, 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 నీ జీవించుదాక ప్రభు. స్తోత్రము, స్తోత్రము, నీ జీవించుదాక ప్రభు. శాంతి కలుగుగాక అని అభయము ఒసగువాడా, శాంతి కలుగుగాక అని అభయము నిచ్చువాడా, గాయపడిన హస్తముతో దీవించి మన శాంతి ఒసగువాడా, గాయముతో గాయపడిన హస్తముతో దీవించి మన శాంతి ఒసగువాడా. స్తోత్రము, స్తోత్రము, నీ జీవించుదాక ప్రభు. స్తోత్రము, స్తోత్రము, నీ జీవించుదాక ప్రభు. చివరిగా ఆ శాంతి, సమాధానం, ఆనందం, స్వస్థత కోసం ప్రార్థించి ముగిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను యేసుతో 40 రోజుల కార్యక్రమంలో పాల్గొంటున్న వాళ్ళ మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను తెలుగొడకానికి వచ్చి వెళ్ళిన వాళ్ళ మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను DMI 24/7 గ్రూప్ మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ప్రతిరోజు జరుగుతున్న ప్రోగ్రాం మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను పరీక్షల కోసం ప్రార్థన అడుగుతున్న పిల్లల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని
శ్రమలు మరణము ద్వారా మా మీదను ప్రతిరోజు స్పాన్సర్ చేసే కుటుంబాల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మనశ్శాంతి లేకుండా బాధపడుతున్న వాళ్ళ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను 40 రోజుల లోపల అద్భుతాలు స్వస్థత కోసం వేచి ఉన్న వాళ్ళ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను అన్ని విచారణలు జరుగుతున్న ఈ గొప్ప సాంగ్యముల ద్వారా ప్రజలు దీవింపబడాలని ప్రార్థిస్తున్న వాళ్ళ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను విజయవాడలో, శ్రీకాకుళంలో రాబోయే దినంలో జరుగుతున్న కార్యక్రమంలో పాల్గొంటున్న వాళ్ళ మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. అబ్దుల్, రాహుల్, శ్వేత మీ అందరినీ దేవుడు ఏదో ఒక ఉద్దేశం కోసం ప్రార్థిస్తున్నారు. ఫలించునుగా కానీ చెప్పమంటున్నాడు. ఆమేన్. ఎవరో ఒకరు మంచిగా ఉద్యోగంలో ఉన్న వ్యక్తి ఉద్యోగంలో కోల్పోయారు, ఇప్పుడు ఏం మిగలట్లేదు. అలాంటి వ్యక్తికి దేవుడు త్వరలోనే శుభకార్యములు, శుభ రోజులు ఇచ్చి దీవించబోతున్నారు. ఆమేన్. మనసులో వేదన, గుండె దడదడ కొడుతున్న 15 మందికి ధైర్యపాత్మ ఈరోజు పాట ద్వారా వచ్చింది. చేతులు జోడిస్తాం, శిరములు వంచుదాం, ఆశీర్వాదం పొందుకుందాం. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ యేసుతో 40 రోజుల కార్యక్రమముల ద్వారా మిమ్మల్ని, మీ కుటుంబ సభ్యులను, సమస్త మానవాలను ఆశీర్వదించి భద్రంగా దీవించునుగాక. ఆమేన్. May the blessing of the Almighty God, the Father, Son and the Holy Ghost come upon us, on all the programs here and outside. May these blessings remain with you forever and ever. ఆమేన్. స్తోత్రము, స్తోత్రము, మా కోసం కల్వరిలో రక్తం చింది ప్రాణం ఇచ్చిన